జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరి అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్లు పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాదా ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కోటలు కనేద్దామా గుట్లుగా? మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు మూస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్పప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను. ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడు అనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా, ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నిన్ను ప్రసాద్ అన్న, ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక. శివగాడి సిగరెట్ దాచాడరా? శివగా లవ్ లో పెట్టాడు రే. పదండి. శివ రే, నువ్వు లవ్ లో పెట్టావు కదా, బస్ లో అమ్మాయి రా. అవునా? ఎందుకండి మధ్యలో ఇప్పుడు? అరే మావా, నేను లైసెన్స్ మర్చిపోయా. నువ్వు తెచ్చావా? లైసెన్స్ ఉందా? అండే లేదు. లైసెన్స్ ఎక్కడది? మరి ఎలా? వీడికి ఇస్తాను చూడు. ఉందా లేదా? వాడు మాట్లాడతాడు. నీకుందా లైసెన్స్? రెస్పెక్టెడ్ కానిస్టేబుల్ సార్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ కాంట్ అటెండ్ ది క్లాసెస్. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ టుడే. యువర్స్ ఒబిడెంట్లీ దాదాగిరి శివ. యా. బాగా చదువుకున్న వాళ్ళలాగున్నారు. ఏఎం గోల్డ్ మెడల్. చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నట్టు. మిమ్మల్ని నేను ఆపలేదు బ్రదర్. హూ ఇస్ ది స్టూపిడ్ స్టాపిడ్? నేను ఆపించాను. నువ్వా? తీసుకెళ్ళి వస్తాను సార్. ఏంటా ఇది? ఏముంది సార్, ఈ బొమ్మ మీరు కొనండి సార్. ఏమయ్య, ఎక్కడ పడితే అక్కడ నీకు టైం పాడేం లేదా? నాకు టైం పడింది సార్. మీరు కొనే వరకు ఇలాగే వస్తుంటాను సార్. ఇలా వస్తే ఇలానే పోతావు. పోతే పోతామండి. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, వదిలేవయ్యా. మీకు పోయిన పనులు ఉండదు సార్.
మీ చేతి ఈ బొమ్మ కొనిపించడం నాకు ఇంపార్టెంట్ పని సార్. ఎవడ్రా వీడు? అరే గిరణ్ మాట్లాడుకో. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఆగరా. ఎవడ్రా వీడు? ఎవరైంది సార్? నా పేరు ఆనందం అండి. నా జీవితంలో ఆనందం లేకుండా పోయింది. ఈయన వల్ల నా జాబ్ పోయింది సార్. రేయ్ ఈ బొమ్మతో గొడవ పెట్టుకుంటే ఆ బొమ్మ వెళ్ళిపోతారా? ప్లీజ్ కొనండి సార్. ఇది యూత్ ప్రాబ్లం రా, నీకు తెలీదు. ప్లీజ్ కొనుక్కోండి సార్. అయ్యో! అబ్బా! రైట్. ఏ రైళ్ళు? ఆపు, ఆపు. రే ప్రసాద్, అమ్మాయిదిరా. ఈ బిల్డింగ్ లోకి వెళ్ళిందిరా. అందులోకే. ఇదేంట్రా బిల్డింగ్ మొత్తం అద్దాలే ఉన్నాయి, గేట్ ఎక్కడా? ఓ కింద ఉందా? అయినా మీరు ఎక్కడికి వెళ్ళారా నాకు తెలియక అడుగుతా. ఆ మధ్యలో శనిగడ తగిలండి మాకు. రేయ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటి చూసేది? ఆ బిల్డింగ్ లో 40 ఆఫీసులు ఉండొచ్చు. ఏ ఆఫీసులో రేయ్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా, అమ్మాయి ఎక్కేది మన బస్ స్టాప్ లోనే, ఉద్యోగం చేసేది ఈ బిల్డింగ్ లోనే. ఇక మాకు వదిలే, రేపు మార్నింగ్ కల్లా అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఇలాగే ఉంటుంది మరి, ఫస్ట్ టైం లో పడ్డావు కదా. రేయ్ నువ్వు హ్యాపీగా ఉండు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. ఎరా మనం చూసుకుంటాం కదా. వెళ్ళు, మీరేనంట్రా. నేను కూడా రోడ్ మీద పడి ఏదో ఉద్యోగం ఎత్తుకుంటాను. ఉద్యోగం అయిపోతే మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు అనుకో. ఇట్లాంటి అమ్మాయి దొరికితే బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకోవచ్చు. ఏయ్ చెప్పు తెగుద్ది. నిన్ను కాదు తల్లి, నీకు దండ పెడతాను. వెళ్ళు. రేయ్ నీ అబ్బా ఎలా పండి. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్ శివ? ఏమైంది మీకు? ఐఎమ్ సారీ. చూసుకోలేదు, ఏమనుకోవద్దు. సారీ. ఐఎమ్ సారీ. సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ సారీ యా. దీనికి ఎందుకు సార్ ఎన్నిసార్లు సారీ చెప్తారు? సారీ మా. ఈ అమ్మాయి చాలా బాగుంది కదండి. అయితే నీకు కూడా ఈ అమ్మాయి నచ్చిందనమాట. మనకు నచ్చితే సరిపోదండి, వాడికి కూడా నచ్చాలిగా. వాడిని కూడా ఓ మాట అడగండి. ఏమిటి వాడిని అడిగేది? నా బొందా. వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందన్న సంగతే తెలీదు. ఇంకా పెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే సరే రెడీ అవు, వెళదాం. మనం వెళ్ళేది పెళ్లి చూపులకే కాదు, అన్ని కుదిరితే నిశ్చితార్థం కూడా చేసుకుని వద్దాం. నిశ్చితార్థమా? అవును. అదిగో తోడుదొంగలు వస్తున్నారు, నిశ్చితార్థంకి వెళ్తున్నాం. చెప్పు. బావగారు ఇవాళ ఎందుకు అలా నచ్చుతావు? అన్నయ్య మనం ఇప్పుడే నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్తున్నాం. ముందే చెప్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చేవాడు కదా. నిశ్చితార్థం అబ్బాయికి బావగారు. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేశారా? ఏంటన్నా ఇది? సినిమాకి టికెట్ తీసుకొచ్చిన వెంటనే బయలుదేరనంత ఈజీగా నిస్తారని బయలుదేరమంటున్నావు. ఏమో నాకు నచ్చక్కర్లేదా? నీకు నచ్చక్కర్లేదు, నువ్వు చూడక్కర్లేదు, నీకు ఏ రిస్క్ లేదు. రెడీమేడ్ పెళ్ళాం. ఇలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు రా బాబు. ఏంటి అదృష్టం? మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని నేను సంతోషంగా ఉండలేను. మీ అమ్మ కూడా అప్పుడు మా నాన్న సెలెక్ట్ చేసిన అమ్మాయి. ఇప్పుడు నీ సంతోషంగా లేనా? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ముందే చెప్తున్నాను, ముగ్గురు వెళ్తే శుభం జరగదని నేను కూడా రమ్మంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే నసిగితే నాకన్నా పెద్దోడని సంగతి కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఈ అమ్మాయి నా కాబోయే కోడలు. బయలుదేరండి. పేరుకు మాత్రం ఫాదర్, ప్రేమ చూపించడంలో హిట్లర్ రా బాబు మీ బాబు. ఏంటమ్మా ఇది? ఏం చేయండి నాన్న, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. వెళ్ళి నువ్వు రెడీ భారతి. వస్తున్నానండి. ఈ పెళ్లి చూపులకి నేను రాను పెదనాన్న. ఒరేయ్ నువ్వు రోజు ఎన్ని బస్ స్టాపుల్లో ఎంతమందికి సైట్ కొట్టట్లేదు? ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల ముందు కూల్ గా సైట్ కొట్టు. పిల్ల నచ్చలేదని చెప్పు. ఇక్కడ మీ నాన్న ఆడుకున్నాడు, అక్కడ మీ పెదనాన్న ఆడుకుంటాడు. కమాన్. ఏంటి అసలేం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు అంటే ఎలా జరగాలి? ముందు అబ్బాయి అమ్మాయిని చూడాలి, ఒకరికొకళ్ళు నచ్చాలి, ఆ తర్వాత నిశ్చితార్థం జరగాలి. మరేం జరుగుతుంది ఇక్కడ? అదే జరుగుతుంది. నువ్వు ఊరుకుంటావా? సరే ఏమనుకోకండి సార్, మా అన్నయ్యకి కాస్త నోటి దొరద ఎక్కువ. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందలేండి. అమ్మాయిని చేసుకోబోయే ముందు నా గురించి, నా కుటుంబం గురించి మీకు అన్ని విషయాలు తెలియాలి. ముఖ్యంగా నా గతం గురించి. అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా? రాయ్ చూడండి రామనాథం గారు, నేను మీలాగా చదువుకొని ఉద్యోగం కోసమని ఈ ఊరు రాలేదు. నేను చేసే రౌడీజం గుండాయిజాన్ని భరించలేక మా ఊరు నుండి నన్ను తరిమేశారు. కానీ ఇక్కడికొచ్చాక ఆ రౌడీజమే నా బతుకైపోయింది.
అప్పుడు మాణిక్యం అంటే ఎవరికీ తెలియదు. తొట్టి మాణిక్యం అంటేనే తెలుసు. ఏదో ఒకరోజు నాకేదన్నా జరిగితే నా భార్య బిడ్డలకి దిక్కెవరు అనిపించింది. అంతే, ఎత్తిని చేయించేశాను. రౌడీ ఈజాన్ని మానేశాను. మన ఊళ్ళో రౌడీ పెద్ద మనిషి కావడం చాలా ఈజీ. ఓ కూల్ డ్రింక్ కంపెనీ లీజుకి తీసుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. విన్నావుగా, తండ్రి భాష అంటే కూతురు నీలాంబరి. ఇదే ఛాన్స్ నచ్చలేదని చెప్పి. నాన్న నువ్వు ఆగరా. మాణిక్యం గారు, నేను మీ స్థానంలో ఉంటే మీలాగా నేను గతం గురించి చెప్పుకునేవాడిని కాదు. నా జీవితం ఇలా గడిచిందని చెప్పుకోవడానికి చాలా పెద్ద మనసు ఉండాలండి. నాన్న మా వాడికి అన్ని తొందరేనండి. మీరు అమ్మాయిని పిలిపించండి. సత్య, ఈ కాలంలో ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్ అంటే క్షణంలో రెడీ చేస్తారు. అదే చీర కట్టుకుని రమ్మంటే గంటల కొద్దీ టైం తీసుకుంటారు. అమ్మ సచ్చా, రే శివ, అమ్మాయి ఇచ్చింది చూడు. అంత బిల్డప్ అక్కర్లేదులేరా. బావగారు, అమ్మాయి 10 సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకుంటుంది. ఏరా, అమ్మాయి నచ్చిందా? ఏమిటి వీడిని అడిగేది? అమ్మాయి అందంగా ఉంది, చదువు ఉంది, పైగా సంస్కారం ఉంది. ఇంతకన్నా మంచి పిల్ల వీడికి ఎక్కడ దొరుకుతుంది? అలా అనకండి. రేపు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు వాళ్ళే కదా. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాలి. ఒరే శివ, ఇంక మనకేం భయం లేదు. ఆయనే రూట్ ఓపెన్ చేశాడు. అమ్మాయి నీకు నచ్చలేదని చెప్పి. నచ్చింది పెదనాన్న, చాలా బాగా నచ్చింది. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మడం చాలా కష్టంగా ఉందిరా. సత్య, అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నచ్చారు నాన్న. నాన్న అక్కకి బాగా నచ్చాడు. చూడండి, వాళ్ళిద్దరి అభిప్రాయం ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు మీ మీద గౌరవంతోనో మీరంటే భయంతోనో మీ అబ్బాయి ఈ పెళ్లికి సరేననొచ్చు. తర్వాత రేపేదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది నా కూతురు. నా కూతురు కంటతడి పెడితే మాత్రం నేను తట్టుకోలేను. దాన్ని బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించను. కన్నా, నా బుజ్జి, నా పెళ్ళం గారు తలుపు తీయండి. పెళ్ళం గారు తలుపు తీయండి. సారీ అండి, మా ఇల్లు అనుకొచ్చాను. అయ్యో రండి, ఇది మనిల్లే. అయ్యో బాబోయ్, ఎప్పుడు తెలంగాణ స్వతంత్ర గైగా ఏంటనేది, ఇప్పుడేంటి అన్నపూర్ణంపలా సైలెంట్ అయిపోయావు? ఏంటి విషయం? మీరు చేంజ్ అయ్యారు, నేను చేంజ్ అయ్యాను. అంటే మీకు టీవీ ఛానల్లో జాబ్ వచ్చిందన్న విషయం నాకు ఎందుకండి చెప్పలేదు? టీవీ ఛానలా? కరెక్ట్ కరెక్ట్. మీరు బస్ స్టాప్ లో ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేఘను చూసిందట, నాకు ఫోన్ చేసి చెప్పింది. నా గురించి రన్నింగ్ కంపెనీ దాని ఉద్యోగం. అబ్బా ఊరుకోండి, ఈ గుడ్ న్యూస్ ఏదో నాకు మీరే చెప్పుండొచ్చుగా. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం థ్రిల్ స్పైల్ చేసింది ప్రాంతర పగిడి. అయితే మీకు ఇంకో థ్రిల్ చూపిస్తాను రండి. ఏంటిది? పదండి. అయిపోయి కలిపేస్తున్నావు రండి. ఇదేంటిది? ఫస్ట్ నైట్ సెటప్ ఎవరికి? నీకా? చెప్పండి, మనకే. లోపలికి రండి. సెటప్ అదిరింది. పేమెంట్ వచ్చిన తర్వాత కమిట్ అయితే బాగుంటుందేమో. మీరు ఊరుకోండి, ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదని ఫస్ట్ నుంచి పడుకోబెట్టాను. అయ్యో, షో ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడు ఇంటర్వెల్. ఎవరైంది? మీరు ఉండండి, నేను వెళ్ళి చూసొస్తానుగా. జాగ్రత్త, తొందరగా వచ్చే. అయిపోయి ఇదేంటిది? అనంకని కొట్టుకుంటుంది. కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా. ఎవరండి మీరు? ఇక్కడ గిరి అనే పనికి మన సన్నాసి ఒకడు ఉన్నాడు. ఆ ఢిల్లీదేనా? ముందు మర్యాదగా మాట్లాడండి. ఏం కావాలి మీకు? ఏదో షూటింగ్ ఉందని వీడియో కెమెరా అద్దెకి తీసుకెళ్లాడు. మా అద్దె డబ్బులు మాకు ఇప్పించండి. కెమెరా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది. ఆయనకి టీవీ ఛానల్లోనే జాబ్ వస్తేను. వాడి ముఖానికి టీవీ ఛానల్లో జాబ్ ఆడుస్తాడు పనికి మన సన్నాసి. రేపటికల్లా డబ్బులు రాలేదో జరిగేదే వేరు. ఫస్ట్ ఇలా పట్టుకుంటా. ఏంటాలి? ఎవడాడు?
ఎవడో వీడియో వాడు మన ఇంట్లో ఫంక్షన్ అట్మాస్ఫియర్ కనిపించిందట వీడియో తీయాలా అని అడుగుతున్నాడు. నువ్వేమన్నావు? ఈ అరేంజ్మెంట్స్ రేపు కూడా ఉంటాయని పంపించేశాను. సరే ఇదిగో జిలేబీ తిను. అటే నువ్వు కొరుకు, ఈ టైప్ నేను కొరుకుతా. నేను కొరకాల్సింది వేరే ఉందిలేండి. లడ్డు కొరుకు. నువ్వు ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడదానివి, ఈ రోజు రొమాంటిక్ గా చూస్తున్నా కోపంగా అనిపిస్తుంది. నాకు మూడు లేదు డార్లింగ్. ఇప్పుడు మీకు మూడు రావాలంటే నేనేం చేయాలి? ఓ కిస్ ఇవ్వు. ఎక్కడా? టాప్ లో షాట్ చేసి బాటం వరకు. ఇది కొబ్బరికాయ కొట్టే ముందు గురి చూసినట్టు చూస్తున్నాడు డార్లింగ్. సరిగ్గా పగలాలి కదరా నా దొంగ ముగుడా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా? లేరండి. నీంగేరి పని మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000? ఎస్. కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాటుకి ఇవ్వు. గిరి గారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి, ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిస్సెస్ రాధా? నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది, ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరి అదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో, ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డర్రీ. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. హలో, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్. ఏంటే ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. ఇప్పుడు కేరళ నుండి మాట్లాడుతున్నాను. కేరళ నుంచా? నీ హస్బెండ్ ఇక్కడ ఉన్నాడేంటి? అవునవును, ఆయన సీఎం గారి దగ్గర సెక్రటరీగా జాయిన్ అవబోతున్నారు. ఆ పోస్ట్ కి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యానే. ఉద్యోగంలో చేరడానికి ఇక్కడికి వచ్చాను. నీ హస్బెండ్ నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నాడు. జాగ్రత్త. వచ్చేసా. కేరళ నుంచి వచ్చాను, రిసీవింగ్ లేదు. రాధా, రాధా డార్లింగ్. హాయ్ డార్లింగ్, వచ్చేసా. ఏంటి, ఏం చేస్తున్నావు నా కోసం? హల్వా, క్యారెట్ హల్వా. ఇంతకీ మీరు కేరళ సీఎం ని కలిసారా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్. కథాకళి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్ లాల్ తో డిన్నర్లు. ఒకటా రెండా? 11,000. డబ్బుదే ఉందిలే గాని, ఇంతకీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగమా? కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మేము అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిలేండి, వెళ్ళండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. ఢిల్లీలో ఉంటే తీహార్ జైలు కూడా చూడొచ్చు. వెళ్ళకనుకో, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి, మనీ ప్రాబ్లమా? ఢిల్లీ చాలా దూరం ఉంది కదా, మినిమం 25,000 రూపీస్ కావాలి. అంతేనా? మీకొచ్చే జీతం ముందు అదెంత అంటే నువ్వు ఇస్తావా? ఇస్తాను. మీరు కళ్ళు మూసుకుని నోరు తెరవండి. ఏ, నోట్లో హల్వా పెడతావా? పెట్టాలనే కదండి స్టవ్ మీద పెట్టాను. మీరు నోరు తెరవండి. నగలన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బిచ్చాను కదండి. ఇన్నాళ్ళు ఎంత వర్క్ చూశాను, మీలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. ఎప్పుడు మారుతారండి? థ్యాంక్స్ చెప్పినందుకే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావే. నిన్న పొరపాటున మా ఆవిడ కల్ నాకు అలా తాకిందని చెప్పి శారీ మీద సారీ, శారీ మీద సారీ చెప్పింది. దానికి నేను ఎంత ఆనందపడిపోలరా. ఏంటి నిదట్లో తెలియకుండా పడిపోయి ఉంటది. నువ్వు పడుకో, పడుకో. మళ్ళీ ఏంటి? ఇప్పుడు కూడా తెలియకుండా పడిపోయి ఉంటది. నువ్వు పడుకో, నువ్వు పడుకో, పడుకో, పడుకో. అలాగా, తెలిసే పడుతుంది చూడు.